ఈరోజు మా ఇంట్లో కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కోసాను కొబ్బరి. నేను ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. నేను కొబ్బరి మిక్సీ బట్టి కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి మెత్తగా పట్టుకొని కొబ్బరి నీళ్ళు తీయాలి. దీంట్లో నుంచి మెత్తగా ఆడించుకోవాలి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆయిల్ వేసాను 2 స్పూన్లు. మనం నెయ్యి కూడా వేసుకున్నాము. నెయ్యి ఉంటేనే వేసుకోండి, లేకపోతే వేసుకో అవసరం లేదనుకో. మనకున్న కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. మిరపకాయలు ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఒక చిన్న ఆలుగడ్డ కట్ చేశాను. క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఒకేసారి వేసుకున్నాను. నేను బిర్యానీ ఆకులు 3 వేసుకుంటున్నాను. పువ్వు 2, మిరియాలు ఒక 5, ఆలుకలు ఒక 3 వేసాను. చెక్క ఒక 2 వేసుకున్నాను. మనకు కావాల్సిన ఐటమ్స్ అంతా దీంట్లో వేసుకున్నాను. అల్లం స్పూన్ వేసినాక అంతా కలుపుకున్నాము. అంతా కలవాలి. అల్లం అంతా ముక్కలన్నిటికి బాగా కలిపేటట్టు కలుపుకొని మూడు గ్లాసులకి 5 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకోవాలి. సరిపోతున్నాయి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టాలి. బాగా నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న బియ్యము ఇట్లా వేసుకోవాలి. విసిరి నీళ్ళన్నీ వంపుకొని బియ్యము అక్కడ పెట్టుకొని మనం విసురుగా ఎమ్మట వేసుకోవాలన్నమాట. ఒక దగ్గర వేయకుండా చుట్టూరు పల్సగా అట్లా వేసుకుంటే మనం అన్నం అంతా గట్టి కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి. ఎక్కువ కలపొద్దు, లైట్ కలుపుకోవాలము, విరిగిపోతుంది అన్నమాట. అన్నం ఒకసారి కింద పైకి కిందకి కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే అన్నం విరిగిపోద్ది. లైట్గా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్ చేసుకున్నాము. ఓకే, అయిపోయింది. అన్నం అయిపోయింది మంచిగా. ఈరోజు మా అమ్మ అయితే కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేసింది. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి ఒకసారి చెప్తాను. స్మెల్ అయితే గుమాయిస్తుంది. ఈరోజు చూద్దాం. రైస్ అన్నం అయితే సూపర్గా ఉంది. ముక్క అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే కర్రీ చాలా బాగా చేసింది మా అమ్మ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.